భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం వస్తున్నటువంటి క్రమంలో ఒక రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయించడం అనేటువంటిది నిజంగా ఈ జిల్లాలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడము, ప్రజలకి మరింత దగ్గరవడానికి ఇదొక అవకాశంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ మరి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఏ పార్టీలో లేనంత విధంగా కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే జాతీయ అధ్యక్షుడికి ఎంత గౌరవం ఉంటదో బూత్ అధ్యక్షుడికి కూడా అంతే గౌరవం ఉంటది. మా పార్టీ ఇచ్చేటటువంటి నినాదమే బూత్ గెలిస్తే దేశాన్ని గెలిచినట్టే అని. బూత్ అధ్యక్షుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది కాబట్టి జాతీయ అధ్యక్షుల వారి రేపటి వరంగల్ పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా జాతీయ అధ్యక్షుల వారు నితిన్ నబీన్ గారు మాట్లాడడం జరుగుతుంది. గతంలో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 10 స్థానాలకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వరంగల్ కార్పొరేషన్ పైన మేయర్ జెండాను ఎగిరేయడం కొరకు సన్నద్ధమయ్యేటటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈ మీటింగ్ కూడా జరుగుతోంది. కాబట్టి యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారనేటువంటి ఒక మెసేజ్ కూడా మేము ఇవ్వదలుచుకున్నాం. గిరిజన ప్రముఖులతోటి కలయిక ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇతర పార్టీలు పరిపాలించినటువంటి చరిత్రలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కాంగ్రెస్ పరిపాలనలో కూడా ఎన్నడూ కూడా గిరిజనులకు ఇంత ప్రాధాన్యత అనేటువంటిది దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని దక్కలే. వికసిత్ భారత్ 2047 గిరిజన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు, ప్రజాప్రతినిధులు ఒక సెలెక్టెడ్ మెంబర్స్ తోటి రేపు ఇదే హాల్లో వారితో ఒక మేధో మదనం. రేపు ఈ ఎస్బీఐ కార్నర్ నుంచి గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా వారిని ఇక్కడికి స్వాగతిస్తాం. అందులో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ 32 గిరిజన తెగలు మిగిలినాయి. తెలంగాణ రాష్ట్రంలో 32 గిరిజన తెగల జనాభా రాష్ట్ర జనాభాలో 10%. అందులో ముఖ్యంగా లంబాడీలుగా పిలువబడేటువంటి బంజారాలు, కోయ, గోండ్, ఎరకల, ప్రధాన్ ఎవరైతే కొంచెం బలంగా ఉన్న అంటే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ ప్రతినిధులందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళతోని రేపు ఈ సమాచారం జరుగుతుంది. ఒకవైపు ఈ దేశాన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈరోజు ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో వికసిత్ భారత్ 2047 అనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో దేశం పోతా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ గిరిజన సమాజం అంతా కూడా అట్టడుగున ఉన్నటువంటి వర్గం, ఈ వర్గాన్ని పసిగట్టినటువంటి ఈ యొక్క వర్గంపై శ్రద్ధ చూపిస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వం తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులను దృష్టిలో తీసుకొని వికసిత్ తెలంగాణలో భాగంగా గిరిజన మేధావులతోని రేపు ఉదయము మరి భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు మాన్యులు శ్రీ నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గిరిజన తెగలకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి నాయకులతోని సమావేశము ఇదే హరిత ప్లాజాలో కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రాకముందు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన సమాజానికి మేమేదో చేస్తామన్నట్టుగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు దళిత గిరిజనుల కోసం అని చెప్పి ఓటు బ్యాంకు కానీ ఆలోచన చేసి ఒక ట్రైబల్ డిక్లరేషన్ అనేటువంటి డిక్లరేషన్ని ప్రవేశపెట్టి ఆ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఏ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పబ్బం గడుపుతూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గిరిజన తాండాలలో, గూడాలలో, చెంచుపెంటలలో ఈరోజు వస్తూ ప్రజల్ని మరొకసారి కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది.